ఛానల్ APNTS ఇంటర్ 2024 సప్లీ ఆర్ బెటర్మెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వరకు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ 2B సంబంధించి సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జామినేషన్లో. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి సర్కిల్స్ నుంచి, పారాబోలా నుంచి, ఇంటిగ్రేషన్ నుంచి, డెఫినెట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే పీడిఎఫ్ ఇవ్వడం అయితే జరుగుతుందో పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి. వెంటనే క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే జాయిన్ అయ్యి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి పీడిఎఫ్ అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సర్కిల్స్, పారాబోలా, ఇంటిగ్రేషన్, డిఫరెంట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ 5 చాప్టర్ అయితే పక్కాగా అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఏ సమ్ము విడిచిపెట్టకుండా ప్రిపేర్ అయితేనే మీరైతే సప్లీ అయితే పాస్ అవ్వగలరు అనమాట. బెటర్మెంట్ రాస్తున్న వాళ్ళకి కూడా మంచి మార్క్స్ అయితే గెయిన్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి ఓన్లీ 6 చాప్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 6 చాప్టర్ నుంచి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది 7 చాప్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పీడిఎఫ్ వచ్చి మనకి 125 పేజెస్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే సప్లీలో మంచి మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటున్నారో, సప్లీలో పాస్ అవ్వాలనుకుంటున్నారో, బెటర్మెంట్లో మంచి మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ చదివినట్లయితే కనుక, ఈ పీడిఎఫ్ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక పాస్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. APMC 2024కి సంబంధించి